మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గైస్, అందరికీ కూడాను మీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో మ్యాథమెటిక్స్లో క్విక్స్ రివిజన్లో రెండో కాన్సెప్ట్ అయినటువంటి సెట్స్లో పార్ట్ 1 అయితే మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సో మొత్తం ఈ పార్ట్లో అయితే మీకు టోటల్గా థియరీ మాత్రం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ పార్ట్ 2లో దీని మీద వచ్చేటటువంటి అప్లికేటివ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. చూసినట్లయితే మీకు మొత్తం ఒకసారి రీజనింగ్ చేసినట్టు అవుతుంది. సో ఈరోజు మన టాపిక్ అయితే సెట్ అంటే ఏంటి, సమితి అని చెప్తాం. ఈ సమితి భావాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? జార్జ్ కాంటర్. సో ఈ సమితి పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంత తెలుసు. ఈ వీడియోలో ఫస్ట్ 5 minutes అనేది మీకు మైండ్ మ్యాపింగ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ మ్యాపింగ్ చేద్దాం. సో మైండ్ మ్యాపింగ్ చేసిన తర్వాత ప్రతి కాన్సెప్ట్ని మళ్ళీ ఒకసారి చూసుకుందాం. సో సెట్, సో సమితి అంటే ఏమిటి? ఈ సమితి భాగంలో అంటే సెట్ ఈ కాన్సెప్ట్లో మనకు వచ్చేటటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ వన్ అయితే మనకి డెఫినేషన్ అయితే ఉంటుంది, నిర్వచనం. సో డెఫినేషన్ అంటాం. సో ఈ డెఫినేషన్ అనేది ఫస్ట్ అయితే ఉంటుంది. అసలు సెట్ అంటే ఏమిటి, సెట్ ఏ విధంగా ఉండాలి అనేది అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్ అంటాం. దాన్ని ఏమంటాం? ఎక్స్ప్రెస్ చేసే విధానం అని పిలుస్తాం. ఓకే, దాన్నే ప్రదర్శన అంటాం కదా, ప్రదర్శన. సో డిస్క్రిప్షన్ అంటాం. సో ఈ డిస్క్రిప్షన్కి వచ్చేసరికి మనకి 2 types అయితే ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే ప్రదర్శన అనేది 2 రకాలు చేస్తాం. ఒకటి రాస్టర్ ఫామ్, రాస్టర్ విధానం. ఇక రెండవది వచ్చేసి మనకి సెట్ బిల్డర్ ఫామ్, సమితి నిర్మాణ రూపం అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ ప్రదర్శనలో మళ్ళీ ఈ రెండింటి గురించి మనం చెప్పుకోవాలి. సో ఈ రెండింటి మీద అయితే మనకి ఒక క్వశ్చన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత చూద్దాం. సమితి ప్రదర్శన అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే టైప్స్ ఆఫ్ సెట్స్ అంటాం. టైప్స్ అంటే సమితులు రకాల గురించి మాట్లాడుకుందాం. మరి ఈ సమితులు రకాల్లో ఎన్ని రకాలుగా చెప్పుకుంటాం? సో మూలకాల ఆధారంగా చెప్పుకుంటాం, సమితుల మధ్య సంబంధం ఆధారంగా చెప్పుకుంటాం, అదేవిధంగా సమితుల మధ్య ఉండేటటువంటి బేసిక్ ఆపరేషన్స్ అంటాం కదా, ప్రాథమిక చర్యలు, దాన్ని ఏమంటాం, ప్రాథమిక ప్రక్రియల ఆధారంగా ఎన్ని రకాలుగా చెప్తామని చూద్దాం. సో మూలకాల ఆధారంగా అకార్డింగ్ టు ద ఎలిమెంట్స్ మనం చెప్తుంది ఏంటంటే ఏమీ లేకపోతే నల్ సెట్ అంటాం. నల్ సెట్ గురించి చెప్పుకుందాం. అండ్ ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే ఏక మూలక సమితి అంటాం, సింగిల్ టన్ అంటాం. సో అందులో మూలకాలు అనేవి పరిమితంగా ఉంటే దాన్ని ఏమంటాం? ఫినిటివ్ సెట్ అంటాం, పరిమిత సమితి, ఫినిటివ్. అండ్ ఒకవేళ అందులో మూలకాలు అపరిమితంగా ఉన్నాయనుకోండి దాన్ని ఇన్ఫినిటివ్ అంటాం. సో ఇంకా అన్ని మూలకాలుగా ఉన్నటువంటి సమితి ఉందనుకోండి దాన్ని ఏమంటాం? యూనివర్సల్ సెట్ అంటాం, విశ్వ సమితి. సో శూన్య సమితి, ఏకమూలక సమితి, సో పరిమిత సమితి, అపరిమిత సమితి, యూనివర్సల్ సెట్, విశ్వ సమితి అంట. ఇవి మూలకాల ఆధారంగా. సో సమితులకు ఉండేటటువంటి సమితితో మనం పోలిక చేసామనుకోండి, పోలిక చేసేటప్పుడు ఎలా వస్తాయంటే, సో మూలకాలను ఎలా రాస్తామంటే ఆ సమితుల్ని సబ్సెట్, ఉపసమితి, సూపర్ సెట్, అదేవిధంగా ఏం రాస్తామంటే ఈక్వల్ సెట్ అని రాస్తాం అనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక బేసిక్ ఆపరేషన్స్ అనేది సపరేట్గా మనం చెప్పుకుందాం. సో బేసిక్ ఆపరేషన్కి వచ్చేసరికి మనకి ఎలా ఉంటాయంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూనియన్, తర్వాత ఇంటర్సెక్షన్, అండ్ తర్వాత డిఫరెన్స్ అండ్ కార్డినల్ నెంబర్ గురించి చెప్పుకుందాం. ఇంకా వీటి గురించి మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు పవర్ సెట్స్ గురించి కూడా మనం చెప్పాలి. ఎక్కడైతే మీకు రాయలేదు పవర్ సెట్ కూడా ఇక్కడ రాసుకోండి, పవర్ సెట్. సో కార్డినల్ నెంబర్స్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ అయ్యాక ఇక నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే వెన్ డయాగ్రామ్స్. సో వెన్ డయాగ్రామ్స్ ఏ విధంగా వేయాలి అండ్ వెన్ డయాగ్రామ్స్ మీద మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం చెప్పుకుంటాం అనమాట. ఇక ఇవి అయ్యాక సో ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ని డైలీ లైఫ్లో ఏ విధంగా యూజ్ చేస్తాం, నిత్య జీవితంలో వీటిని ఏ విధంగా అనువర్తనం చేస్తాము అనేదాన్ని గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. సో గైస్, ఇది సెట్స్లో 10th class సిలబస్లో మనకు ఉండేటటువంటి 10th class సిలబస్లో ఉండేటటువంటి సెట్స్, సమితి దాని యొక్క మొత్తం సంక్షిప్త రూపం అనమాట. ఇప్పుడైతే మనం సమితి నిర్వచనం గురించి మాట్లాడుకుందాం. సమితి అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఏ సెట్? సెట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తాం కదా. సో సెట్ అంటే ఏమని చెప్తాం? సెట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్.
సో చూడండి ఇక్కడ సెట్లో ఉండేటటువంటి ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో మేబీ లెటర్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, మంత్స్ కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది కదా. సో వాటిని మనం ఏమని పిలవాలి? ఎలిమెంట్స్ అని పిలవాలి, మూలకాలు అని పిలుస్తాం అనమాట. అయితే ఈ మూలకాలని మనం డిసైడ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న మూలకాలు అనేవి సమితిని సూచిస్తాయా లేదా అనేది మీ ఐక్యూకి అయితే ఆధారపడి ఉంటుంది. సో మరి ఈ ఐక్యూని మీరు ఏ విధంగా యూజ్ చేయాలి? హౌ కెన్ యూ రిమెంబర్ దట్ అండ్ హౌ కెన్ యూ ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఎ సెట్ ఆర్ నాట్? సో సెట్కి చెందాలంటే ఆ ఎలిమెంట్కి ఉండాల్సినటువంటి ప్రాపర్టీస్ అంటే 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే కామన్ ప్రాపర్టీ లేదా కామన్ ఫీచర్ అనేది ఉండాలి అన్ని ఎలిమెంట్స్లో కూడా, అన్ని మూలకాల్లో ఒక సామాన్య లక్షణం అయితే ఉండాలి. కామన్ ప్రాపర్టీ ఆర్ కామన్ ఫీచర్ అయితే ఉండాలి. అండ్ సెకండ్ వన్ అయితే ఆ ఎలిమెంట్స్ అనేది వెదర్ ఇట్స్ బిలాంగ్స్ టు ద సెట్ ఆర్ నాట్. సో ఆ సమితికి చెందుతుందా లేదా అని కంపేరబుల్గా ఉండాలి. సో డిసైడ్, we have to decide whether it belongs to set. Comparable under compare, టు డిసైడ్ ఆర్ కంపేర్ అని చెప్తాం అనమాట. కంపేర్ చేయడానికి అంటే పోల్చడానికి అనుకూలంగా ఉండాలి. సో ఇలా ఉంటేనే అది సెట్కి చెందుతుంది అని చెప్తాం అనమాట. ఒకవేళ సెట్కి చెందుతుంది అని చెప్పడానికి ఏం రాస్తాం? బిలాంగ్స్ టు అని గుర్తు వాడతాం. బిలాంగ్స్ టు మీన్స్ ఇట్ ద ఎలిమెంట్ ఈస్ బిలాంగ్స్ టు ది సెట్ అని చెప్తాం. ఒకవేళ చెందకపోతే ఇట్ డజంట్ బిలాంగ్స్ టు సింబల్ అయితే వాడతాం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి సమితికి ఎలిమెంట్ అవ్వాలంటే ఈ 2 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ సెట్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే కర్లీ బ్రాకెట్స్ అయితే యూజ్ చేస్తాం. మనం ఏం వాడతాం? కర్లీ అని పిలుస్తాం. సో దీని తెలుగులో అయితే మనం మీసాల బ్రాకెట్లు అని పిలుస్తాం అనమాట. లైక్ దిస్. ఓకే, వీటిని కర్లీ బ్రాకెట్స్ అంట. ఈ కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేస్తే మనం సెట్ని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ అయితే రాస్తాను. సో ఆల్ పర్సన్స్ హూ పాస్డ్ ఎస్ఎస్సి. సో ఇక్కడ ఒక సెట్ అయితే డెఫినేషన్ అయితే ఇచ్చాను. సో ఈ సెట్లో ఏం చెప్పాను చూడండి, 10వ తరగతి పాస్ అయిన అందరు విద్యార్థులు. సో మనం ఈజీగా కంపేర్ చేయగలమా లేదా? ఎస్, వాడి రిజల్ట్ చూస్తాం, వాడు పాస్ అయ్యాడో లేదో తెలుసుకోవచ్చు, ఈజీగా కంపేర్ చేయొచ్చు. అండ్ అక్కడ ఇంకో అబ్బాయిని ఇచ్చి వీడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, వీడు ఈ సమితికి చెందుతాడా లేదా అని అడిగాడు అనుకోండి, ఎస్ చెక్ చేస్తాం, వాడు పాస్ అయ్యాడా, పాస్ అయితే సెట్కి చెందినవాడు, పాస్ కాలేదా చెందలేడు అంటాం. సో ఇలా మనం ఏం చేస్తాం? ఈజీగా కంపేర్ చేయగలం. సో మరొకటి రాద్దాం ఇక్కడ. ఆల్ క్లవర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సో ఇది చూడండి ఒకసారి, క్లాస్లో ఉండేటటువంటి అందరు తెలివైన విద్యార్థులు. చెప్పలేం కదా, ఒక్కొక్కరు ఒక్కో రంగంలో తెలివైన వాళ్ళు ఉంటారు. సో కేవలం మార్క్స్ని బేస్ చేసుకొని చెప్తే మాత్రం కాదన్ను, కానీ టాలెంట్ తీసుకున్నాం అనుకోండి, టాలెంట్ బేస్ చేసుకుంటే మాత్రం ఎవరికి ఇండివిజువల్ టాలెంట్స్ ఉంటాయి కాబట్టి మనం ఇది ఖచ్చితంగా మనం డిటర్మైన్ చేయలేము. అండ్ నెక్స్ట్ వన్, ఆల్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ ఇచ్చారు, పాఠశాలలోని అందమైన అమ్మాయిలు. ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే ఎవరి కాలం అందంగానే ఉంటారని చెప్పుకుంటారు కాబట్టి ఈజ్ నాట్ ఏ సెట్. ఇలా మనం చెప్తే ఖచ్చితంగా మనం చెప్పలేం. సో సెట్ చెప్పాలంటే ఏముండాలి అక్కడ? కంపేర్ అంటే డిసైడ్ చేయడానికి లేదా కంపేర్ చేయడానికి ఏదో ఒక మెజర్మెంట్ అయితే ఉండాలి, ఇలా అనమాట. సో ఇలా మీకు ఏం చేస్తాడంటే ఒక టాపిక్ ఇస్తాడు, ద టాప్ మోస్ట్ క్రికెటర్ ఇన్ ద ఇండియా అండ్ ద టాప్ మోస్ట్ గుడ్ రైటర్ ఇన్ ద వరల్డ్ అని ఇస్తాడనమాట. ప్రపంచంలో ఉన్న మంచి ఉత్తమ రచయితలు, అలాగే భారతదేశంలో ఉన్న ఉత్తమ క్రికెటర్లు. సో మనం కంపేర్ చేయలేమంట. ఒకరోజు సెంచరీ కొట్టేవాడు, 2 రోజులు డక్అవుట్ అవుతుంటాడు, ఎలా చెప్తాం? మనం చెప్పలేం కాబట్టి. సో ఇలాంటివి అనేవి కంపేరబుల్ కాదు కాబట్టి అవి సెట్ కావు అని చెప్తారు. సో దిస్ ఇస్ అబౌట్ ది సెట్ అండ్ డెఫినేషన్. నౌ లెట్స్ మూవ్ ఫర్ ది డిస్క్రిప్షన్. సెట్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం 2 రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాము. ఒకటి, దాంట్లో ఉండే కామన్ ప్రాపర్టీని ఎక్స్ప్రెస్ చేస్తాం. 2, అందులో ఉండే ఎలిమెంట్ అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. సో చూడండి, ఇక్కడ మనం ప్రదర్శన అంటాం. సో సమితిని ప్రదర్శించే విధానం గురించి మాట్లాడుతున్నాం. సో అన్ని మూలకాలు, సో మిస్అండర్స్టాండ్, ఒక సమితిలోని అన్ని మూలకాలని కానీ మనం ఏం చేసామంటే అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని రోస్టర్ రూపం అంటాం. అందులో ఉండేటటువంటి సామాన్య ధర్మాన్ని కానీ మీరు తీసుకుని రాశారనుకోండి, అందులో ఉండే కామన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో కామన్ ప్రాపర్టీని కానీ మనం రాస్తే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో సెట్ బిల్డర్ ఫామ్, దీన్ని సమితి నిర్మాణ రూపం అని పిలుస్తాం. సమితిలో ఉండే అన్ని మూలకాలను కానీ రాస్తే దాన్ని రోస్టర్ ఫామ్ అంటాము. సమితిలో ఉండేటటువంటి కేవలం సామాన్య ధర్మాన్ని రాస్తే దాన్ని సమితి నిర్మాణ రూపం లేదా సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సో కొన్ని చూద్దాం, చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ 1 చూద్దాం ఒకసారి. సో ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్, చూసారా ఇలా బ్రాకెట్లో పెట్టాలి. సో 1, 3, 5, 7, 9 అని ఇచ్చారనుకోండి. ఇవి మీరు చూడగానే చెప్పేస్తారు
ఇవన్నీ కూడా బేసి సంఖ్యలు అని తెలిసిపోతుంది మీకు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, బేస్ సంఖ్యలు ఎంతవరకు ఉన్నాయి, 9 వరకు ఉన్నాయి, లేదా 10 కన్నా చిన్న బేస్ సంఖ్య అని చెప్తాం అనమాట. సో వీటిని మొత్తం అన్నీ రాస్తాం కాబట్టి దీన్ని రోస్టర్ రూపం అంటాం. సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తాం అంటే ఎక్స్ సచ్ దట్, ఇక్కడ 2 డాట్లు అయినా పెట్టవచ్చు, లేదా ఒక ఇలా లైన్ అయినా పెట్టవచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్, ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఓకే, ఎక్స్ అనేది బేసి సంఖ్య అని రాస్తూ మనం ఏం చేస్తాం, ఎక్స్ విలువ ఎంత ఉంది చూడండి, 9 వరకు ఉంది. కాబట్టి దీన్ని 2 రకాలుగా రాయొచ్చు. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అని రాయొచ్చు, లేదా ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 10 అయినా రాయొచ్చు. ఎలా రాసినా రైటే. ఓకేనా, అక్కడ ఉన్న మీరు ఆప్షన్స్ బట్టి చూస్ చేసుకుంటారు. ఇలా మనం ఏం చేస్తామంటే సమితులు అన్ని మూలకాలను రాస్తే దాన్ని సెట్ రోస్టర్ ఫామ్ అని పిలుస్తాం. అందులో సామాన్య ధర్మాన్ని కానీ మనం తీసుకుంటే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అని రాస్తాం. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. కొన్ని అయితే మీకు అయితే ఇస్తున్నాను, వాటిని ప్రాక్టీస్ చేసి కింద కామెంట్ బాక్స్లో రాయండి. క్వశ్చన్ నెంబర్ మాత్రం మర్చిపోదు, 2వ క్వశ్చన్ మీ ఆన్సర్. ఎందుకంటే నేను చెక్ చేస్తున్నాను అండ్ లాస్ట్ వీడియోలో అయితే చాలామంది ఆన్సర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి, 2/5 అండ్ 4/7 అండ్ అదేవిధంగా 6/9 అండ్ అలాగే 8/11 అలాగే 10/13. దీన్ని ఏ విధంగా మీరు రాస్తారనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో దీన్ని అక్కడ ఉండదు, బట్ మీరైతే ఫామ్ రాసుకోవాలి. సో ఏ రూపంలో రాస్తారనేది మీ ఇష్టం అనమాట. సో ఇది రాయండి. సో ఒకవేళ రాకపోతే నో ప్రాబ్లం, నెక్స్ట్ వీడియోలో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది కంప్లీట్గా ఉంటుంది. వాటిని చూడండి. ఇది ఓన్లీ థియరిటికల్ క్లాస్ అండ్ టాప్ 10 అండ్ టాప్ 20 మోడల్స్ అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది. 2 వీడియోస్ని చూసినట్లయితే మీకు 1 అవర్ అవుతుంది. టోటల్ లెసన్ అనేది మీకు రివిజనింగ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనం సమితులు రకాల గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి లాస్ట్ మోడల్ పేపర్లో అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో సమితులు రకాలను మనం ఒకసారి ఫాస్ట్గా చూద్దాం, మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నల్ సెట్. ఈ నల్ సెట్ అంటే ఏంటి, కేవలం ఏ మూలకాలు లేకుండా ఎనీ ఎలిమెంట్, సో ఏ ఎలిమెంట్ లేకుండా ఉండే సమితిని నల్ సెట్ అంటాం. దీన్నే శూన్య సమితి అని కూడా పిలుస్తాం అనమాట. సో నల్ సెట్ అంటాం, దీన్ని వైడ్ సెట్ అంటారు అండ్ అదేవిధంగా ఎంటీ సెట్ అని కూడా పిలుస్తారు అనమాట. సో దీన్ని తెలుగులో అయితే ఒకే ఒక పదం శూన్య సమితి అంటాం. దీన్ని ఒక సింబల్తో రాస్తాం, దీన్ని అయితే 5 అని రాస్తాం. 5 అంటే శూన్య సమితి. గుర్తుంచుకోండి, 5 అని రాసేటప్పుడు ఎప్పుడు కూడా లోపల ఏమీ ఉంచకూడదు. ఓకేనా, చాలామంది ఇలా కాకుండా ఏమీ లేవు కదా అని మధ్యలో 0 అని రాస్తారు అనమాట. అలా కాదు. ఓకే, ఇక్కడే ఇంకో కాన్సెప్ట్ అయితే చెప్పేస్తున్నాను మీకు, నెంబర్ ఆఫ్ 5 = 0. ఇది కూడా గుర్తుంచుకుంటారు. అండ్ ఇంకోటి చూద్దాం, 5 ఈజ్ ఎ సబ్సెట్ టు ఆల్. అన్ని సమితులకి శూన్య సమితి ఏమవుతుంది, ఉపసమితి అవుతుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. అన్ని సమితులకు కూడా శూన్య సమితి అనేది సబ్సెట్ అవుతుంది. నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ టు ఆల్ సెట్స్ అని రాస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ది నల్ సెట్. అండ్ నెక్స్ట్ వన్, ఒక సెట్లో ఏదైనా ఒకే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, దాన్ని ఏకమూలక సమితి అని పిలుస్తాం. దాన్ని సింగిల్టన్ సెట్ అంటాం. సింగిల్టన్ సెట్ అని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, A is a set of 1 and B is a set of 0. సో 0 అని ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫినిటివ్, పరిమిత సమితి అని పిలుస్తాం అనమాట. ఫినిటివ్ సెట్స్ అంటాం. ఫినిటివ్ సెట్స్ అంటే ఏమిటి, ఫినిటివ్ సెట్ అంటే దాంట్లో ఎలిమెంట్స్ని మీరు కౌంట్ చేయగలగాలి. సో ఎలిమెంట్ని మనం కౌంట్ చేయగలిగాం అనుకోండి, అప్పుడే దాన్ని ఏమని పిలుస్తాం, పరిమిత సమితి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక సెట్ అయితే రాశాను, ఇలా రాశాను. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, 4 ఉన్నాయి. మీరు ఈజీగా కౌంట్ చేసేయగలిగారు. ఇలా కౌంట్ చేయగలిగితే వాటిని మనం ఏమంటాం, ఫినిటివ్ సెట్ అంటాం. కొన్నిసార్లు మనం కౌంట్ చేయలేక పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి వాటిని మనం ఏమని పిలుస్తాం, ఇన్ఫినిటివ్ సెట్స్ అంటారు. అంటే అపరిమిత సమితులు అని పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, n సహజ సంఖ్యలు తీసుకున్నారనుకోండి, మనం చెప్పగలమా ఎన్ని ఉంటాయి అనేది, వాటిని మనం పరిమితంగా చెప్పలేమన్నమాట, లెక్కించడానికి అందుబాటులో ఉండవు. ఇలా ఉంటే వాటిని ఏమంటాం, అపరిమిత సమితులు అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే, ఈ అన్ని ఎలిమెంట్స్ ఉండేటటువంటి ఒక బిగ్ సెట్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని యూనివర్సల్ సెట్ అంటాం. యూనివర్సల్ సెట్ అంటే దీన్నే విశ్వసమితి అని పిలుస్తాము. ఈ విశ్వసమితిని సాధారణంగా మనం యూతో రాస్తాము లేదా మ్యూతో రాస్తాము. యూ అయినా మ్యూ అయినా రెండింటిలో దేనితోనైనా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ప్రతి సమితి కూడా, ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ టు ది యూనివర్సల్ సెట్ అని చెప్తాం. ప్రతి సమితి కూడా ఈ మనకు ఉండేటటువంటి విశ్వసమితికి ఉపసమితి అవుతుందన్నమాట. ఇవి మనకు ఉండేటటువంటి సెట్స్కి సంబంధించి. అండ్ సెట్లో ఉండే ఎలిమెంట్స్కి మధ్య ఉన్న రిలేషన్ని బేస్ చేసుకుని ఎలా రాస్తామంటే, ఫస్ట్ వన్ సబ్సెట్ అంటాం.
సో సబ్సెట్ అండ్ సెకండ్ వన్ సూపర్ సెట్ రెండు ఒకలానే ఉంటాయి. బట్ టెక్స్ట్ బుక్లో అయితే మనకి సూపర్ సెట్ లేదు కాబట్టి, బట్ దాని గురించి కూడా ఒకసారి గైడెన్స్ అయితే ఇద్దాం. సో ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఏబిసి అని రాసాం, అండ్ బి ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఓకే. సో ఏబి అని రాసాం అనుకోండి. చూడండి ఇక్కడ చూసినట్లయితే బిలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా ఏలో ఉన్నాయి. చూసారా, బిలో ఉండే అన్ని ఎలిమెంట్స్ అనేవి ఏలో ఉన్నాయి. ఇలా ఒక సెట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కానీ ఇంకో సెట్లో ఉంటే ఈ సెట్ అనేది ఆ సెట్కి ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది. సో బి ఈజ్ ఏ సబ్సెట్ ఏ అని రాస్తాం. ఓకే, ఇన్ కేసు ఇలా రాయకూడదు సార్, నేను ఏనే స్టార్ట్ చేయాలనుకుంటే ఏ అనేది బికి సూపర్ సెట్ అవుతుంది అని రాస్తాను అనమాట. సో చూసారు కదా, సబ్జెక్ట్ సింబల్ అనేది యూ అనేది లెఫ్ట్ టు రైట్ ఉంటే సబ్సెట్ అని పిలుస్తాం, అదే రైట్ టు లెఫ్ట్ ఉంటే సూపర్ సెట్ అని పిలుస్తాం. దీనికి అర్థం ఒకటే. ఎటువైపు అయితే రెండు వైపు తెరిచి ఉంటుందో అది పెద్ద సమితి, ఓకే. ఎటువైపు అయితే సింగిల్ ఉంటుందో అది చిన్న సమితి. గుర్తుంచుకోండి సింపుల్గా. ఏ బి ఈజ్ ఏ సబ్సెట్ టు ఏ ఆర్ ఏ ఈజ్ ఏ సూపర్ సెట్ టు బి. సో మీనింగ్ అయితే ఒకటే, ఎక్స్ప్రెషన్ చేసే డైరెక్షన్ వేరు. సీరియల్ మారితే సెట్ యొక్క సింబల్ అనేది మారుస్తారనమాట. అండ్ సో ఇక్కడే మనకు ఒక కాన్సెప్ట్ అయితే చెప్దాం, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఓకే. ఏదైనా ఒక సెట్లో ఎలిమెంట్స్ కౌంట్ కానీ మీరు చేయగలిగితే దాంట్లో ఉండేటటువంటి సబ్సెట్స్ అయితే మీరు లెక్కించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఏ నెంబర్ ఉన్నాయనుకోండి, అలా అయితే దీనికి ఉండేటటువంటి సబ్సెట్స్ ఏమవుతాయి అంటే 2 పవర్ ఆఫ్ ఏ అవుతాయి అన్నమాట. గుర్తుంచుకోండి. సో ఏ ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్య ఏ అయితే దాంట్లో ఉండే సబ్సెట్లు ఎన్ని అవుతాయి, 2 పవర్ ఆఫ్ ఏ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో బి అనే సెట్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇందులో 1 2 3 అనే మూలకాలు ఉన్నాయనుకుందాం. అలా అనుకుంటే దీంట్లో ఉండేటటువంటి సబ్సెట్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం చూడండి, నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 1 2 3 3 మూలకాలు ఉన్నాయి కాబట్టి 3. సో మొత్తం ఉపసమర్గతలు ఎన్ని అవుతాయంటే మనకి రూల్ ప్రకారం 2 పవర్ ఆఫ్ 3. 2 పవర్ ఆఫ్ 3 అంటే 8 అనమాట. అంటే దీనికి మొత్తం ఎన్ని మూలకాలు, ఎన్ని ఉపసమితులు ఉంటాయి, 8 ఉపసమితులు అయితే ఉంటాయన్నమాట. సో మీకైతే ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. సి ఈజ్ ఏ సెట్ ఆఫ్ సండే అండ్ మండే అండ్ ఫ్రైడే. ఓకే, ఫ్రైడే అండ్ సాటర్డే ఆల్సో. సాటర్డే ఓకే. రైట్ ది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్నైతే ఉంటాయో వాటిని అయితే రాయండి. ఇక్కడ చూసారు కదా, సి ఈజ్ సెట్ ఆఫ్ సండే మండే ఫ్రైడే సాటర్డే అని ఇచ్చాను. దీనికి ఉండేటటువంటి సబ్సెట్స్ ఎన్ని అవుతాయో నెంబర్ ఆఫ్ సబ్సెట్ అయితే మీరు రాయండి. దిస్ ఈజ్ హోమ్ వర్క్ ఫర్ యూ. కింద కామెంట్ బాక్స్లో రాయండి, క్వశ్చన్ నెంబర్ 4 అని పెట్టి రాయండి. దీన్ని క్వశ్చన్ నెంబర్ 4 అని మీ కామెంట్ అయితే పెడతారు. సో ఇది సబ్సెట్కి సంబంధించి. సో ఈ సబ్సెట్తో పాటు చెప్పేటప్పుడే మనకు ఒక కాన్సెప్ట్ కూడా చెప్తూ ఉంటారు అనమాట, దట్ ఈజ్ పవర్ సెట్ అని రాస్తారు. సో చాలామంది పిల్లలు అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు, సార్ వాట్ ఈజ్ ఏ పవర్ సెట్, పవర్ సెట్ అని దేన్ని అని పిలుస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. పవర్ సెట్ అంటే ఏమీ లేదు, ఏ సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్. ఓకే, సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ అనమాట. ఒక సమితికి ఉండేటటువంటి అన్ని ఉపసమితులు కానీ ఒక సమితి రూపంలో రాశారనుకోండి, ఆ సమితిని ఏమని పిలుస్తాం, సబ్సెట్ అని, పవర్ సెట్ అని పిలుస్తాం. సో ఒకసారి చూద్దాం ఒకసారి. ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్, సో 3 7 8. సో 3 ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాను. ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ 3 7 8 అని రాసుకుందాం. దీనికి ఉండే సబ్సెట్స్ ఏమవుతాయి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 5 1, అండ్ నెక్స్ట్ వన్ అయితే 3, అండ్ నెక్స్ట్ వన్ అయితే 7, నెక్స్ట్ వన్ అయితే మనకి 8 8, అండ్ నెక్స్ట్ వీ కెన్ రైట్ యాజ్ 3 7, అండ్ నెక్స్ట్ వన్ వీ కెన్ రైట్ యాజ్ 7 8, నెక్స్ట్ వన్ వీ కెన్ రైట్ యాజ్ 3 8, అండ్ ఫైనల్లీ వీ రైట్ 3 7 8 ఆల్సో సబ్సెట్. సో ఇక్కడ ఎన్ని సబ్సెట్స్ వచ్చి కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. సో ఇప్పుడు దీని యొక్క ఏ యొక్క పవర్ సెట్ ఏదనంటే వీ క్యాన్ రైట్ ఆల్ దీస్ ఇన్ ఏ సెట్. సో దట్ ఈస్ పి ఆఫ్ ఏ అని రాస్తాం అనమాట, పి ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే చాలాసార్లు అడుగుతూ ఉంటాడు, సో పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే ఏంటి, టోటల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్. ఓకే, దీన్ని ఏం చేస్తాడంటే నెంబర్ ఆఫ్ పి ఆఫ్ ఏ అని అడుగుతాడు. సో ఇదేంటి సార్ ఎన్నిసార్లు అడిగాడంటే, పవర్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఎన్ని అని అడిగాడు. పవర్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఎన్ని అవుతుందో చెప్పండి. సింపుల్ మనకున్న ఫార్ములా 2 పవర్ ఆఫ్ ఏ. ఈ ఫార్ములా వేసుకొని చేసేయండి అంతే. అంటే దాంట్లో ఉండేటటువంటి సబ్సెట్స్ కౌంటే దాని యొక్క పవర్ సెట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ కౌంట్ అనమాట. అంతే, ఇంకేం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెంబర్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ అని అడిగారు అనుకోండి, దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అయితే ఫైండ్ అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే మనకి ప్రాపర్ సబ్సెట్ అనే ఒక టాపిక్ అయితే ఉంటుంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ప్రాపర్ సబ్సెట్.
ప్రాపర్ సబ్సెట్. సో ఈ ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి సార్ కొత్తగా వచ్చిందంటే, సబ్సెట్స్ రాసేటప్పుడు ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఏం రాసాం చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ఏ అనే సెట్కి సబ్సెట్స్ రాసేటప్పుడు 5 రాసాం, 3 రాసాం, 7 8 అండ్ 3 7 7 8 3 8 రాసి అండ్ లాస్ట్లో సేమ్ సెట్ని మళ్ళీ రిపీట్ చేసాం. సో చూడండి ఇక్కడ అదే సెట్ని మళ్ళీ రిపీట్ చేసామా లేదా ఒకసారి చూడండి. సో అదే సెట్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసాం అనమాట. ఆ సెట్ని కానీ మేము తీసేసాం అనుకోండి, when we are writing the all subsets to any set, we have to remove the same set from the subsets. Then the remaining sets will known as the proper subset. ఒక సమితికి ఉండేటటువంటి ఉపసమితుల్లో ఆ సమితిని తీసేస్తే మిగతా ఉండే అన్ని సమితుల్ని క్రమోపసమితులు అని పిలుస్తారనమాట. క్రమోపసమితులు, వీటినే ప్రాపర్ సబ్సెట్స్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? ఈ ప్రాపర్ సబ్సెట్ని రాసేటప్పుడు ఫార్ములా ఏమైనా ఉందా? సో సబ్సెట్కి అయితే ఫార్ములా అయితే రాశారు, ఇక్కడ మీరు 2 power of a అని రాశారు. మరి అదే ప్రాపర్ సబ్సెట్స్కి అయితే ఎలా రాస్తారు? 2 power of a minus 1, 2 power of a minus 1 అంటే మొత్తం సమితిలో ఒకటి తీసేస్తారు. అలా అయితే సో ఈ ఏ అనే సబ్సెట్కి ఇందాక రాసాం కదా మనం, ఎన్ని వచ్చాయి చూడండి, 8 వచ్చాయి. అయితే ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని అవుతాయి చెప్పండి? 8 minus 1 అంట. దెన్ వీ విల్ గెట్ ఎ 7. 7 ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్స్ అనమాట. ఈ విధంగా అయితే చెప్తాం. సో గైస్ ఈ క్వశ్చన్కి మీకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. ఇది ఒక సెట్ యొక్క మీకు ఒక సెట్ అయితే ఇక్కడ రాస్తున్నాను. ఈ సెట్లో ఉండేటటువంటి ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని అవుతాయి అండ్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సెట్స్ అంతా కూడా మీరు రాయండి. దట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే, ఓకే, పి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఓకే రోజ్, జాస్మిన్, లిల్లీ అండ్ క్రిసాంతమం, ఓకే, అండ్ లోటస్, ఓకే డబుల్ ఎల్ అయిపోతాయి కదా, ఇలా RJLC అని ఇచ్చారనమాట. సో ఈ దీనికి ఉండేటటువంటి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అండ్ నెంబర్ ఆఫ్ P ఆఫ్ P అంటే నెంబర్ ఆఫ్ పవర్ సెట్ అంటాం కదా, నెంబర్ ఆఫ్ పవర్ సెట్ కూడా ఫైండ్ అవుట్ చేసి కిందనైతే డిస్క్రిప్షన్లో రాయండి. సో సబ్సెట్కి సంబంధించి ఒక చిన్న కంక్లూజన్ అయితే మనకు ఉంది. సో ఎప్పుడైనా సరే ఏ అండ్ బి అనేవి రెండు సమితులు మనకి సమానం అవ్వాలంటే, సో ఇఫ్ వీ నీడ్ దట్ ఏ బి ఆర్ సెట్స్ టు బి ఈక్వల్, దెన్ దేర్ ఈజ్ ఎనీ కండిషన్. సో కండిషన్ ఏమైనా ఉందంటే ఇక్కడైతే మీరు రాయాలి. సో ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి అవ్వాలి and the same time B is a subset A అవ్వాలి. సో if A is a subset to B and B is a subset to A అయితే మాత్రమే then we can write as A equal to B అని వస్తాం అనమాట. గుర్తుంచుకోండి, these are equal set. ఓకే, సో ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? సో A is a subset to B and B is a subset to A. అండ్ నెక్స్ట్ వన్ మనకి కార్డినల్ నెంబర్స్. సో కార్డినల్ నెంబర్ అంటే ఏంటి? సో దీన్ని ఏమంటారు? కార్డినల్ సంఖ్యలు అని పిలుస్తాం. అంటే ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్యని మనం కానీ ఒక సంఖ్యా రూపంలో రాస్తే దాన్ని కార్డినల్ సంఖ్య అంటాం అనమాట. సో దీన్ని ఏమంటాం? ఎన్ ఆఫ్ అని రాస్తాం అనమాట. ఎన్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్, ఎన్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ అని రాస్తాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మొత్తం అన్నీ కూడా రాయాలి. ఎన్నవుతాయి? 26 అవుతాయి. ఇలా అనమాట. ఓకేనా? సో అలా కాకుండా ఎన్ ఆఫ్ వొవెల్స్ ఇన్ ఇంగ్లీష్లో వొవెల్స్ అన్నీ. ఓకే, సో వొవెల్స్ రాస్తే మనకి ఏమవుతాయి చెప్పండి? 5 అనమాట. ఓకేనా? ఇలా మనం ఏం చేస్తామంటే సో కార్డినల్ నెంబర్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. సో ఈక్వల్ సెట్స్ అంటే మీకు తెలుసు. ఈక్వలెంట్ సెట్స్ అంటే ఏంటి? ఇక్కడ కొత్త పదం అయితే వచ్చింది మీకు, ఈక్వలెంట్ సెట్స్. సో ఈక్వలెంట్ సెట్స్ అంటే కూడా మనకు తెలియాలి. ఇవి ఈక్వల్ సెట్స్, బట్ హియర్ ఈక్వలెంట్ సెట్స్. ఈక్వలెంట్ సెట్స్ అంటే ఏంటి? ఇఫ్ నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బి, దెన్ వీ కెన్ సే దే ఏబీస్ ఆర్ ఈక్వలెంట్ సెట్స్. సో ఎలిమెంట్స్ కౌంట్ అనేది ఈక్వల్గా ఉంటే వాటిని ఈక్వలెంట్ సెట్స్ అని పిలుస్తాం అనమాట. అండ్ ఇక్కడే మనకి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే ఏ క్రాస్ బి అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఏ క్రాస్ బి అంటే ఎలా రాస్తాము? ఏ క్రాస్ బి అని రాస్తూ ఉంటారనమాట. సో ఇది మీకు బేసిక్ ఆపరేషన్ అయిన తర్వాత అయితే దాని గురించి చెప్తాను. సో బేసిక్ ఆపరేషన్ వరకు చూడండి. సో మనకున్న బేసిక్ ఆపరేషన్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి, దట్ ఈజ్ యూనియన్ అంటాం కదా. సో దీన్ని ఏమని పిలుస్తాం? యూనియన్ అని పిలుస్తాం. దీన్ని అయితే తెలుగులో అయితే ఏమంటాం? సముచ్చయమేనా? ఒకసారి చూడండి. సమ్మేళనం అని పిలుస్తాం. సమితి సమ్మేళనం.
సమితి సమ్మేళనం అని పిలుస్తాం అనమాట. సో సమితి సమ్మేళనం అంటే ఏమిటి? రెండు సమితులు ఇచ్చేటప్పుడు సమితిలో ఉండే అన్ని మూలకాలను ఒకే దగ్గర రాసినట్లయితే దాన్ని సమితి సమ్మేళనం అని పిలుస్తాం, యూనియన్ ఆఫ్ సెట్స్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంటుంది. సో ఏ ఎలిమెంట్ కూడా రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి. సో వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ వన్ టైమ్ ఓన్సీ. సో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A is a set of 1, 5, 6 and B is a set of 9, 5, 10 ఇలా రాశారనుకోండి. ఏ యూనియన్ బి ఏమైతే రాస్తారు? మొత్తం అన్నీ కలిపి రాసేయండి. సో రాసేటప్పుడు ఏం చేస్తారు? 1, 5, 6. సో ఆల్రెడీ 5 అనేది రాస్తాం కాబట్టి మిగతా రాస్తారు, 9, 10 అలా రాస్తారు అనమాట. ఓకే, సో ఇలా రాస్తామంటే యూనియన్. సో దీన్ని రాస్టర్ ఫామ్ అడుగుతాడు. సో ఏ యూనియన్ బి యూనియన్ రాస్టర్ ఫామ్లో ఎలా రాస్తారు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఇలా మనం రాస్తే సరిపోతుంది. ఓకే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అని రాస్తే సరిపోతుంది. ఇది యూనియన్కి సంబంధించి. అండ్ సముచ్చయం. ఓకే, సో గాయస్ ఇక్కడే దీంతో పాటు వెన్ డయాగ్రామ్స్ కూడా చెప్తాను, ఎందుకంటే సపరేట్గా చెప్పాలి వెన్ డయాగ్రామ్స్ అనేవి. వెన్ డయాగ్రామ్స్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే, సో ఇఫ్ ఏ ఈజ్ ఎ సెట్ ఇలా రాసి అండ్ బి ఈజ్ ఎ సెట్ ఇలా రాసామనుకోండి, ఏ అండ్ బి, దెన్ వాట్ ఈస్ ది ఏ యూనియన్ బి అంటే మొత్తాన్ని కూడా మీరు ఏం చేయాలి? ఇక్కడ షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట, టోటల్. సో ఇలా టోటల్గా చేయాలి. సో ఇలా టోటల్గా మీరు చేస్తే ఈ పార్ట్ని మనం ఏమని పిలుస్తాం? ఏ యూనియన్ బి అని రాస్తాం. ఈ డయాగ్రామ్ని మనం ఏమని రాస్తాం? లెట్స్ రైట్ యాజ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి అని రాస్తాం అనమాట. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటాను ఏ యూనియన్ బిని ఇలా రాస్తాం అన్నది. సో వెన్ డయాగ్రామ్స్ కూడాను మనం చెప్తున్నాం. ఇక్కడ ఏ సెట్నైనా సరే సర్కిల్లో చెప్పాలి, యూనివర్సల్ సెట్ అయితే రెక్టాంగిల్లో రాయాలి. సో నేనైతే యూనివర్సల్ సెట్ రాయలేదు ఇక్కడ. ఓకే, ఇలా రాస్తాం. అండ్ యూ హ్యావ్ టు మెజర్ ఇట్ ఈస్ యూనియన్ సెట్, యూనివర్సల్ సెట్ ఇలా రాస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. దాన్ని ఇంటర్సెక్షన్ అంటాం. సముచ్చయం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇంటర్సెక్షన్ దీన్ని సముచ్చయం అని పిలుస్తాం. ఈ సముచ్చయం చెప్పడానికి ఏం చేస్తామంటే యూనియన్ని రివర్స్లో రాస్తాము. ఇక్కడ తీసుకునేటంటే కామన్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? కామన్ ఎలిమెంట్స్ని తీసుకోవాలన్నమాట. అంటే ఉమ్మడి మూలకాలని మనం తీసుకోవాలి, ఉమ్మడి మూలకాలు అనమాట. సో ఉమ్మడి మూలకాలు అంటే ఎలా అవుతాయి? ఒక సెట్ రాస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అండ్ బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ 2, 3, 5 అని రాసామనుకోండి. 2, 3, 5, 7. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి కావాలనుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బిని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే రెండింటిలో ఉన్నవి మాత్రమే రాయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండింటిలో ఉన్నవి చూడండి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5. ఇలా రెండింటిలో ఉన్నవి మాత్రమే రాస్తే దాన్నే ఏమంటాం? ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో ఏ ఇంటర్సెక్షన్ బికి ఏమైనా రాస్టర్ ఫామ్ ఉంటుందా? సో ఏ ఇంటర్సెక్షన్ బికి రాస్టర్ ఫామ్ ఉంటుందా? ఉంటుంది. ఏంటది అంటే ఎక్స్ సచ్ దట్ x belongs to A and x belongs to B అనమాట. సో గైస్ ఇక్కడ మీకు ఒక చిన్న మరో కంక్లూజన్ అయితే, సో అన్నిసార్లు ఆర్ అండ్ ఉపయోగిస్తాడా అంటే వాడుకోవచ్చు. కొన్నిసార్లు ఈ గుర్తుని వాడతాడనమాట. ఆర్ అని చెప్పడానికి వీని, అండ్ అని చెప్పడానికి మనకి ఇలా వి తిరిగేసి కూడా వాడచ్చు. ఓకేనా? యూనియన్ ఉంటుంది కదా, దాన్ని వీగా మార్చేస్తాడు. ఇంటర్సెక్షన్ ఉంటుంది కదా, దాన్ని వీగా రివర్స్లో రాస్తాడు అనమాట. అలా రాసిన రైటే. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది మనకి ఏ ఎలిమెంట్స్ కూడా రావు అనమాట, శూన్య సమితి వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఈ రెండు సమితులను ఏమని పిలుస్తారు అంటే వాటినే మనకి డిస్జాయింట్ సెట్స్ అంటాం అనమాట. డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు. తెలుగులో అయితే మనం ఏమంటాం? వియుక్త సమితులు అంటాం అనమాట. దీస్ ఆర్ ది డిస్జాయింట్ సెట్స్. సో వీటికి సంబంధించిన డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి? ఇంటర్సెక్షన్ సంబంధించిన డయాగ్రామ్ ఎలా వస్తుంది? సో ఇంటర్సెక్షన్ డయాగ్రామ్ వేసేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ సెట్ వేసేద్దాం. యూనివర్సల్ సెట్ అండ్ దిస్ ఈస్ ద ఏ సెట్ అండ్ దిస్ ఈస్ ద బి సెట్. ఓకే, ఏ సెట్ అనుకుందాం, దెన్ బి సెట్ అన్న, దిస్ ఈస్ ద యూనివర్సల్ సెట్. సో రెండింటిలో కామన్ ఏరియా ఏదైతే ఉందో ఆ కామన్ ఏరియాని మనం తీసుకోవాలి. సో ఈ కామన్ ఏరియాని మనం ఏమని రాస్తామంటే ఇంటర్సెక్షన్ పార్ట్ అని పిలుస్తామన్నమాట. సో ఇలా షేడ్ చేస్తే దీన్ని ఫైనల్గా మనం ఏం రాయొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బిగా రాస్తాం అనమాట.
సో A intersection B. If A intersection B, if ABs are disjoint sets, ABలు disjoint sets అయితే అప్పుడు యూనియన్ ఎలా రాస్తారు, ఇంటర్సెక్షన్ ఎలా రాస్తారు ఒకసారి చూద్దాం. సో గైస్ ఇంటర్సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంటర్సెక్షన్ అంటే రెండింటిలో కామన్ కూడా తీసుకుంటారు. ఇన్ కేస్ రెండింటిలో కామన్ లేకపోతే వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటారు. ఓకేనా. సో ఇన్ కేస్ డిస్జాయింట్ సెట్ అయినప్పుడు యూనియన్ ఏ విధంగా రాస్తారు, ఇంటర్సెక్షన్ ఏ విధంగా రాస్తారు ఒకసారి చూద్దాం. అండ్ వీటిపైన ఒకసారి చూద్దాం ఇమేజెస్ అయితే. లెట్స్ రైట్ అసలు కాంటాక్ట్లో కూడా ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో దిస్ ఈజ్ మ్యూ అండ్ దిస్ ఈజ్ A and B, దెన్ వీ కెన్ రైట్ యాజ్ A union B. సో మొత్తాన్ని కూడా షేడ్ చేస్తారు. అండ్ A intersection B అనేటప్పుడు దిస్ ఈజ్ A and B, దిస్ ఈజ్ యూనియన్ అండ్ దిస్ ఈజ్ A intersection B అనేటప్పుడు ఇలా ఐడియల్గా విడిచిపెట్టేస్తారు. A union B అనేటప్పుడు మొత్తాన్ని షేడ్ చేస్తారనమాట. గైస్ ఇది మనకు ఉండేటటువంటి అండ్ యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ అయితే. సెట్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. సో నెంబర్స్ ఏ విధంగా డిఫరెన్స్ చేస్తారో సెట్స్ని కూడా అలాగే చేస్తాము. సో సెట్ డిఫరెన్సెస్ గురించి ఒకసారి చూద్దాం. డిఫరెన్స్ ఆఫ్ సెట్. సో సమితి యొక్క భేదము అని పిలుస్తాం. సో సమితి భేదాన్ని ఏ విధంగా చేస్తాం ఒకసారి చూద్దాం. సమితి భేదం. సో సమితి భేదం చేసేటప్పుడు సాధారణ భేదంలాగే చేస్తాము, బట్ చిన్న చేంజ్ అయితే ఉంటుంది. సో అంటే ఒక సమితి నుండి రెండవ సమితిని మనం తీస్తునేటప్పుడు రెండవ సమితిలోని ఏ ఒక్క మూలకం కూడా ఏలో లేకుండా మనం రాయగలిగితే ఆ సమితి మనం ఏమనిస్తామంటే A minus B అంటాం. ఇఫ్ వీఆర్ మేకింగ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ సెట్స్, ద ఫస్ట్ సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు B, దెన్ వీ కెన్ రైట్ యాజ్ A minus B. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో A is a set of 1 2 3 4 5 and B is a set of 2 3 5 7 9 11. సో ఇలా టూ సెట్స్ అయితే రాశారు. సో ఇప్పుడైతే ఏం చేస్తున్నాం, A minus B అయితే చేస్తున్నాం. A minus B చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, సో Aలో ఉంటూ అదే మూలకం కానీ Bలో ఉంటే కామన్గా ఉండేదాన్ని తీసేయండి. సో ఓకేనా, కామన్గా ఉండేదాన్ని తీసేస్తే దాన్ని డైరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు కామన్గా ఉన్నది తీసేయండి ఒకసారి. ఏమున్నాయి కామన్గా? 2 ఉంది, తీసేయండి. 3 ఉంది, తీసేయండి. 5 ఉంది, తీసేయండి. ఇంకా రిమైనింగ్ ఏ సెట్లు ఏమున్నాయి చూడండి. సో దట్ ఈస్ 1 4 అయితే ఉంది. ఇలా రాస్తారు. ఓకే, దీన్ని అయితే రాస్తాం. దీన్ని మనం వెన్ డయాగ్రామ్లో ఏ విధంగా రాస్తాం. సో ఇలా రాస్తాం. దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B and this is mu, then we can write as A minus B is equal to ఈ పార్ట్ని అయితే మీరు షేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో బాగానే చెప్పారు. B మైనస్ ఎలా చేస్తారు. B మైనస్ ఏ చేసినప్పుడు కూడాను ఇమేజ్ అయితే మీరు రివర్స్లో వేయడానికి లేదు, ప్రాపర్గానే వేయాలి. ఓకే, దట్ ఈస్ A, B, దిస్ ఈజ్ మ్యూ, దిస్ ఈజ్ B మైనస్ A. వీ కెన్ ఎక్స్ప్రెస్ యాజ్ B సైడ్ మాత్రమే షేడ్ చేయండి, ఏ వైపు విడిచిపెట్టండి, అంటే లైక్ దిస్. ఇదనమాట B మైనస్ ఏ. అంతేగాని బొమ్మను అయితే రివర్స్ వేసి మాత్రం చేసేయవద్దు. అండ్ నెక్స్ట్ వన్, సో A మైనస్ Bని B మైనస్ ఏని మనం మైనస్ ఉపయోగించకుండా ఏ విధంగా చేయగలమా, ఇంకే విధంగా ఎక్స్ప్రెస్ చేయగలమా ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ అయితే వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, A మైనస్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అని కూడా రాయొచ్చు, సింపుల్. అండ్ అదేవిధంగా అలాగే చూడండి, A మైనస్ B యూనియన్ B మైనస్ ఏ చేసామనుకోండి, అంటే ఈ రెండు కలిపిస్తామనుకోండి, ఏమవుతుంది చెప్పండి, మిడిల్ పార్ట్ మిస్ అవుతుంది తప్ప మిగతావన్నీ ఉంటాయి కదా. మరి దాన్ని మిడిల్ పార్ట్ లేకుండా అంటే మొత్తాన్ని అయితే ఏం రాస్తాం మనం, A యూనియన్ B అని రాస్తాం, మొత్తం కలిపేస్తాం కదా, మొత్తం షేడ్ చేస్తే A యూనియన్ B అంటాం. ఇందులో మిడిల్ పార్ట్ ఏమవుతుంది, ఇంటర్సెక్షన్ అవుతుంది. సో దాన్ని ఇంటర్సెక్షన్ తీసేయండి, ఇలా కూడా మనం రాయొచ్చు అనమాట. ఓకేనా. ఇంకా దీన్ని ఏ విధంగా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చా అంటే, దట్ ఈజ్ A డెల్టా B అంటే ఒక ఫార్ములా ఉంటుంది. A డెల్టా B అంటే ఏంటి, A మైనస్ B యూనియన్ ఆఫ్ B మైనస్ ఏ. అంటే చూసారా, A డెల్టా B అన్నా సరే ఇదన్నా సరే ఒకటే అనమాట, A యూనియన్ B మైనస్ A ఇంటర్సెక్షన్ B. సో దీనిపైన అయితే మనకి ఒక క్వశ్చన్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవి మనకి ఇంటర్సెక్షన్ సంబంధించి. అండ్ వీటిపై అయితే కొన్ని ఇంకా కాంప్లిమెంటరీ అయితే ఒకటి ఉంది, ఆ కాంప్లిమెంటరీ గురించి కూడా ఒకసారి చూసుకుందాం. కాంప్లిమెంట్ అంటే ఏంటి, సో ఏదైనా ఒక సెట్ తీసుకుందాం, ఒక యూనివర్సల్ సెట్ తీసుకుందాం, ఒక విశ్వసమితి తీసుకుందాం, దట్ ఈజ్ 1 2 3 4 and so on అంటూ 40 వరకు రాసుకున్నాం అనుకుందాం. ఇక్కడ యూనివర్సల్ సెట్ అనేది 1 to 40 అనుకుందాం. సో ఏ అనే సెట్ ఏం రాసామంటే, ఇక్కడ ఏం చేసామంటే 2 4 8 6 8 10 and so on 40 వరకు అయితే రాశారు.
ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ డాష్ దట్ ఈస్ ఏ కాంప్లిమెంట్ అంటాం, ఇలా రాస్తాం, లేదా ఏ పైన ఇలా గీతని పెట్టచ్చు. దీని అర్థం ఏంటి అంటే ఈ ఏ అనే సమితిని విశ్వ సమితి నుండి తొలగించగా మిగిలిన భాగము అని అర్థం అనమాట. అంటే దీన్ని ఏం రాస్తాం, మ్యూ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ అని రాస్తాం అనమాట. అయితే ఇప్పుడు చూడండి, మ్యూ మైనస్ ఏ చేయండి. ఇక్కడ మ్యూలో మనకి ఏమున్నాయి, 1 నుండి 40 వరకు ఉన్నాయి సంఖ్యలు అయితే ఉన్నాయి. అదే ఏ సెట్లో ఏమున్నాయి, 1 నుండి 40 వరకు ఈవెన్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు వాటి డిఫరెన్స్ ఏమవుతుంది చెప్పండి సింపుల్గా. దెన్ మ్యూ మైనస్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఏం రాస్తామంటే 1, 3 అండ్ సో ఆన్ అంటిల్ 39 వరకు ఉండేటటువంటి నెంబర్స్ అయితే రాస్తాం అనమాట. ఈ విధంగా కాంప్లిమెంట్ అయితే రాస్తాం అనమాట. సో కాంప్లిమెంట్ని వెన్ డయాగ్రామ్లో ఎలా రాస్తారు, సో కాంప్లిమెంట్లో రాసేటప్పుడు సేమ్ యూ రాయండి అండ్ ఏ రాయండి, అండ్ దిస్ ఈజ్ ఏ డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్సెప్ట్ ఏ, మిగతా పార్ట్ మీరు షేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏ అనేది ఇక్కడ లేదు అని అర్థం అనమాట. ఓకే, ఏ డజంట్ బిలాంగ్స్ టు ది ఏ కాంప్లిమెంట్ అని రాస్తాం. అలా అయితే ఏమవుతుంది చెప్పండి ఒకసారి, ఏ కాంప్లిమెంట్ ఆఫ్ హోల్ కాంప్లిమెంట్ ఏమవుతుంది చెప్పండి. సో దిస్ ఈజ్ ద ఏ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇవి గైస్ మనకు ఉండేటటువంటి కాంప్లిమెంట్స్. ఓకే, ఇప్పుడైతే మనం కార్డినల్స్ నెంబర్స్ పైన ప్రాబ్లం చేయాలి అండ్ డిస్జాయింట్ సెట్ ఇచ్చేటప్పుడు ఏ మైనస్ బి ఏమవుతుంది, వీటి గురించి ఒకసారి చూద్దాం. సో ఇఫ్ ఏబీస్ ఆర్ డిస్జాయింట్ సెట్స్, ఏబీలు అనేవి వియుక్త సమితులు అయితే దెన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ డిస్జాయింట్స్. సో ఈ రెండు కూడా మీకు వియుక్త సమితులు అయ్యాయి అనుకోండి, దెన్ ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, దాట్ ఈజ్ ఏ యూనియన్ బి అవుతుంది అనమాట. ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ యూనియన్ బి అవుతుంది ఇఫ్ ఏబీస్ ఆర్ డిస్జాయింట్ సెట్స్. సో ఈ విధంగా అడుగుతాం. ఇక కార్డినల్ నెంబర్ చూసుకున్నట్లయితే మనకైతే ఒక ప్రాబ్లం అవుతుంది, దట్ ఈస్ కార్డ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఒక ఫార్ములా ఉంటుంది. కార్డ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు కార్డ్ ఏ ప్లస్ కార్డ్ బి, దీన్ని నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ కార్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాస్తాం. అండ్ అదే మనం ఇంకా మరో సెట్కి ఆపాదించాము, దట్ ఈజ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అన్నాం అనుకోండి. దీనికి ఉన్న ఫార్ములా కార్డ్ ఏ ప్లస్ కార్డ్ బి ప్లస్ కార్డ్ సి. ఓకే, కార్డ్ సి రాస్తారు అండ్ మైనస్ కార్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ కార్డ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ కార్డ్ ఏ ఇంటర్సెక్షన్ సి అండ్ ఫైనల్గా ప్లస్ చేసి కార్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని రాస్తారనమాట. మేబీ ఇది సిలబస్లో లేదు, బట్ తెలంగాణ పాలసీ ఎట్లా రావడం జరిగింది, అందుకే మీకైతే చెప్తా ఉన్నా. సో గుర్తుంచుకోండి. సో 3 ప్లస్లు రాస్తారు, తర్వాత ఇండివిజువల్ డబల్ చేసి మైనస్ చేసి ఫైనల్ చేసి యాడ్ చేస్తారు. సో ఈ విధంగా. సో వీటిపైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, ఒక ఇంట్లో టీ తాగేవాళ్ళు 10 మంది అండ్ కాఫీ తాగేవాళ్ళు 15 మంది, 2 తాగేవాళ్ళు 2, అయితే ఆ కుటుంబంలో సభ్యులు ఎంతమంది అని అడుగుతారనమాట. సో మీరు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు అండ్ షార్ట్కట్గా అయితే నేను ఇచ్చేది లెట్స్ డ్రా వెన్ డయాగ్రామ్స్. సో వెన్ డయాగ్రామ్ అయితే మీరు చేసుకున్నట్లయితే ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఒకసారి. టీ తాగే వాళ్ళు ఎంతమంది, 10 మంది ఉన్నారు. కాఫీ తాగే వాళ్ళు 15 మంది ఉన్నారు కదా. సో ఈ 15 మందిలో 2 తాగే వాళ్ళు కూడా ఉంటారు, ఈ 10 మందిలో కూడా ఉంటారు. కాబట్టి ఆ మిడిల్లో అది 2 వేసుకోండి. 2 వేసుకున్న తర్వాత ఈ 10 అంటే ఈ మొత్తం 10 అవ్వాలి, ఆల్రెడీ 2 వేసాం, రిమైనింగ్ ఎంత అవుతుంది 8 అవుతుంది. టోటల్ 15, అందులో 2 వేసేసారు, ఇంకెంత ఉంటుంది 13. ఇప్పుడు దీన్ని సమ్అప్ చేయండి. సమ్అప్ చేస్తే మీకు 23rd అయితే వస్తుంది. ఓకే, లేదు ఈ ఫార్ములా చేయాలంటే చేయొచ్చు, లేదని ఇదైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇస్తే అందరూ చేస్తారు సార్, మళ్ళీ మనకెందుకు సార్ అనుకోండి, ఇలా అడగడు. దెన్ హౌ మెనీ పీపుల్స్ ఆర్ డ్రింకింగ్ ఓన్లీ టీ, ఓన్లీ టీ ఎంతమంది తాగుతారు, టీ మాత్రమే తాగేవాళ్ళు ఎంతమంది. ఇప్పుడు చూడండి, అంటే టీ తాగేవాళ్ళు 2 తాగే వాళ్ళని తీసేస్తే మిగిలిన వాళ్ళు మాత్రమే టీ తాగిన వాళ్ళు అవుతారు. ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ హూ టేకింగ్ టీ, దెన్ వీ కెన్ రిమూవ్ ది బోత్ the persons who are taking both tea and coffee, we have to remove their number, then we will get the only the person who take the tea. Okay, so ala anukunte the number of people taking tea is here 10, then we have to remove the people who are taking both, so that is 2, then we will get as 10 minus 2, that means 10 minus 2, then we will get as 8 members only take the tea and here 13 members will be take only coffee. So illa kuda manaku aithe question adugutu antadu anamata. So guys, ఇది సెట్స్ సంబంధించినటువంటి కంప్లీట్. అండ్ డిమోర్గన్ లాస్ కూడా ఉంటాయి మీకు. అండ్ డిమోర్గన్స్ లాస్ కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ డిమోర్గన్ చెప్పండి. డిమోర్గన్స్ అనేది చాలా సింపుల్, ఇదొక మీకు దానికి కాంప్లిమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో చూడండి, డిమోర్గన్ లాస్ 2 ఉంటాయి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ యూనియన్ బి గుర్తుంచుకోండి. సో వీటి యొక్క కాంప్లిమెంట్ ఇస్తే ఏం చేస్తారు, దీస్ ఆర్ ది డిమోర్గన్ లాస్.
సో ఇలా ఇస్తే ఏం చేస్తారంటే మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది కదా, దాన్ని యూనియన్ చేసి పడేయండి. సో చేసేసి ఇలా రాసుకోండి, ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్. అలా ఇక్కడ చూస్తే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటారనమాట. సో లెఫ్ట్ సైడ్ యూనియన్ ఉంటే రైట్ సైడ్ ఇంటర్సెక్షన్ చేసి ఇండివిజువల్ చేస్తారు. ఇలా జస్ట్ మార్చేయండి. ఇవే మనకు ఉండేటటువంటి డి మోర్గన్ లాస్ అనమాట. గాయస్, ఇది బేసిక్ ఆపరేషన్ దట్ ఈస్ సెట్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నియర్లీ మీకు ఒక 35 minutes అయింది అనుకుంటాను. సో ఓపిక్గా వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకేమైనా కాన్సెప్ట్ నేను మీరు మర్చిపోయినట్లయితే ఎస్ మీరు డౌట్ రావచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఏ వర్డ్ అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ చెప్పలేదు సార్ అని మీరు డౌట్ అడగవచ్చు. ఎస్, అది నెక్స్ట్ వచ్చే వీడియోలో వాటిపైన ప్రాబ్లమ్స్ కూడా డిజైన్ చేశాం కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్, నాట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అనేది సెకండ్ వీడియో అనేది మీకు మరో 1 hour 2 hourలో వస్తుంది. దాన్ని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.